రాష్ట్రంలో పేదలందరికీ నాణ్యమైన ఇల్లు నిర్మించాలని చెప్పి ప్రధాని మోడీ గారి సంకల్పం. మన రాష్ట్రం పరిస్థితి చూసినట్టయితే దాదాపుగా 25 లక్షల గృహాలు జగనన్న కాలనీల పేరుతో నిర్మాణాలు ప్రారంభించారు. అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఈ ప్రభుత్వం అనేక పర్యాలు చెప్పడం జరిగింది. మేము పరిశీలించిన అంశాల ప్రకారం కేంద్ర నిధులు 8,000 కోట్ల రూపాయలు నీరు గారిపోయినాయి, దుర్వినియోగం అయిపోయినాయి, అధికారులు తినేయడం జరిగింది. విజిలెన్స్ తప్పుపట్టింది, కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. అయితే నేటి పాలకులు అవినీతి అక్రమాల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయేసి అవినీతి అక్రమాలు చేసిన ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రక్షించే ప్రక్రియకి శ్రీకారం చుట్టడం అనేది అత్యంత బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో 832 మంది కాంట్రాక్టర్లకు ఐడీలు ఇచ్చి వాళ్ళ చేత 3,25,000 ఆప్షన్ 3 పేరుతో ఇళ్ల నిర్మాణాలు సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఒక 3 నెలల నుంచి ఆప్షన్ 3 ఉన్న కాంట్రాక్టర్ల పేర్లన్నీ కూడా మార్చేస్తూ సొంతంగా లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటున్నట్టుగా ఆన్లైన్లో గేమ్ చేంజర్ చేశారు. దీనివల్ల పేదవాడు మోసపోయాడు, పేదవాడికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకనంటే పునాదులు బేస్మెంట్ స్థాయిలోనే పేమెంట్లు కాంట్రాక్టర్ తీసుకున్నాడు, అదనంగా స్టీల్ తీసుకున్నాడు, అదనంగా సిమెంట్ తీసుకున్నాడు. ఆ కాంట్రాక్టర్లని బాధ్యతల నుంచి తప్పించేసిన తర్వాత ఆ ఇల్లు నిర్మాణాలు జరగవు. పేదవాడుగానే జీవించాల్సి వస్తుంది. అవినీతి అక్రమాలు చేసిన అధికారులు మాత్రం బాగుపడతారు. ఈ యొక్క చర్యలను బాధ కలిగి కూటమి ప్రభుత్వాలు ఉండి కూడా మేము నిరసన కార్యక్రమాన్ని ఈరోజు మేము చేస్తూ ఉన్నాం.